గత 30 సంవత్సరాలుగా ఒంగోలు నగరంలో మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొందుతున్న ఆంధ్రప్రదేశ్ లేబర్ బోర్డు మాజీ డైరెక్టర్ మరియు మాదిగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దిపోగు కోటేశ్వరరావుకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దిపోగు కోటేశ్వరరావు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా ఆల్ కమ్యూనిటీ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటీ ద్వారా ఉచిత మెడికల్ క్యాంపులు, అన్నదానాలు, విద్యా వసతులు, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించానని, వాటితో పాటు చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఎంతో మంది జిల్లా కలెక్టర్ల చేత ప్రారంభం చేసి ప్రజల వద్ద నుండి ప్రశంసలు అందుకున్నానని, గత 2 నెలల క్రితం కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు నిత్యం త్రాగునీరు అందేలాగా పోలీసుల పర్మిషన్తో చలివేంద్రం ఏర్పాటు చేశానని, ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరెన్నో చేయాలని, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఆంధ్రప్రదేశ్ లేబర్ బోర్డు పదవినిచ్చి పేద ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చారని, అలాగే మా డప్పు కళాకారులకు 45 సంవత్సరాల పైబడిన వారికి పింఛన్, పంచాయతీలో ఉద్యోగం, ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎన్నోసార్లు లెటర్లు అందజేశామని, త్వరితగతిన మా డప్పు కళాకారులకు మంచి శుభవార్త ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, ఆయనకు ఎంతగానో మా డప్పు కళాకారులు రుణపడి ఉంటామని. నా పేరు పెద్దిపోగు కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ లేబర్ బోర్డు మాజీ డైరెక్టర్ని, మాదిగ సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు నేను 30 సంవత్సరాల నుంచి ఆల్ కమ్యూనిటీ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటీ పెట్టి కలెక్టర్ ఆఫీస్ కాడ ఈ దళిత వర్గాల్లో మంచినీళ్ళు చలివేంద్రాలు పెట్టాలని అలవాటు చేసి కలెక్టర్ ఆఫీస్ ఎదురు బాబు జగజ్జీవన్ రావు విగ్రహం కాడ ఎంతోమంది కలెక్టర్ల చేత 10 సంవత్సరం ఓపెన్ చేయించిన చరిత్ర నాకుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఇక్కడ కొత్తపట్నం బస్టాండ్లో ఇక్కడ పెట్రోల్ బంకు కాడ పోలీసు వారు పర్మిషన్ తీసుకొని గత 2 నెలల క్రితం ఇక్కడ ఈ కొత్తపట్నం బస్టాండ్లో మంచినీటి చలివేంద్ర మా మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఈ మంచినీటి చలివేంద్ర ఇక్కడ చుట్టూ ఉన్న ఇళ్ళోళ్ళు కానీ, సిమెంట్ కొట్లోళ్ళు కానీ వీళ్ళందరూ ఆ మహానుభావుడు ఎవరో పెట్టారు, పుట్ల పుట్లుగా తాగుతున్నారు. బస్సు దిగిన వాళ్ళు మొత్తం ఇక్కడ చలివేంద్రలో మంచినీళ్ళు తాగుతున్నారు, బాగా జరుగుతుందని ఇక్కడ వాళ్ళందరూ నేను తెలవకుండా నా ముందే అనుకోవడం జరిగింది. అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం ఈ మాదిగ సంక్షేమ సంఘం తరఫున ప్రతి సెంటర్లో కలెక్టర్ ఆఫీస్ కాడైతే ఎక్కడైతే చలివేంద్రలు పెట్టడం జరుగుతుంది. ప్రతి గతంలో నేను ఉచిత మెడికల్ క్యాంపులు, అన్నదాన కార్యక్రమాలు, విద్యా వసతులు ఎన్నో నా సంఘం తరఫున కల్పించాను. ఆ సందర్భంగా ఇక్కడ ఈ చలివేంద్ర పెట్టిన కాడి నుంచి ఎన్నో ఆటలకి, ఎన్నో పోట్లకి ఎంతోమంది దీని మీద ఒకసారి పడగొట్టారు, మళ్ళీ పెట్టాము, మళ్ళీ ఒకసారి కుండలు బాగలు కొట్టించారు, మళ్ళీ కుండలు తెచ్చుకు పెట్టాము. ఎన్నో రకరకాలుగా వేషాలు వేసినా కానీ 2 నెలల 15 రోజులు విజయవంతంగా ఈ చలివేంద్ర నడిపాము. ఇక్కడ ఎప్పుడు ఎక్కడ జరిగిన విధంగా ఇక్కడ ఈ చలివేంద్రలో ఆ కుండలకు 10 గంటలకు పోపిస్తే మళ్ళీ 12 గంటలకి, మళ్ళీ 1 గంటకి ఈ రకంగా ఊడ్చి తాగటం జరుగుతుంది. అందుకని నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, నేను గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లేబర్ బోర్డు నెంబర్గా ఇచ్చారు. అదేవిధంగా మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా కేంద్రానికి కూడా మా డప్పు కళాకారులు, చర్మకారుల సందర్భంగా కేంద్రానికి కూడా ఎన్నో లెటర్లు పెట్టింది ఫలించి ఈరోజు ప్రధానమంత్రి గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మా డప్పు కళాకారులకి, చర్మ కళాకారులకి 40 సంవత్సరాల వాళ్ళకి పింఛను, పంచాయతీకి ఒక ఉద్యోగం, ఒక ఉపాధి కల్పించడం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అని గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈరోజు ఈ సందర్భంగా ప్రకటించారు. ఆయనకు కూడా మా మంచినీళ్ళ చలివేంద్ర విజయవంతం సభలో మేము తెలియజేస్తున్నాము. ఈ రాష్ట్రం డప్పు కళాకారులు, చర్మ కళాకారులు ఈ కేంద్ర ప్రధానమంత్రికి కూడా రుణపడి ఉంటాము. ఎందుకంటే మేము గతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ఈ డప్పు కళాకారుల కోసం ఎంతో రాష్ట్ర మాదిగ సంక్షేమ సంఘం నా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి ఎన్నోసార్లు ఢిల్లీ శాస్త్రి భవనంలో మేము అయ్యా మా డప్పు కళాకారులకి, చర్మ కళాకారులకి పింఛన్లతో 45 సంవత్సరాల పింఛన్లతో పాటు ఇళ్ల స్థలం లేని వాళ్ళకి వెళ్ళము, ఒక పంచాయతీకి ఒక ఉద్యోగం ఇప్పించాలని గతంలో మేము శాస్త్రి భవనంలో
మోడీ గారి ఆఫీసుకు కార్యాలయానికి లెటర్ పెట్టాము. ఆ మోడీ గారు దానికి స్పందించి ఈరోజు మొన్న ఢిల్లీలో వేరే మా సంఘాల వాళ్ళు పోతే వాళ్ళ సందర్భంగా ప్రకటించారు. డప్పు కళాకారుడికి ప్రతి పంచాయతీలో ఒక ఉద్యోగం ఇస్తాం, గవర్నమెంట్ తరఫున 45 సంవత్సరాలకి పింఛన్ ఇస్తాము, ఇల్లు లేను ఇల్లు ఇస్తాము అని చెప్పి మోడీ గారు ఈ సందర్భంగా తెలియజేశారు. కాబట్టి మోడీ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మా డప్పు కళాకారులు, చర్మ కళాకారులు వాళ్ళందరి తరపున నేను గౌరవనీయులైన మా జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవనీయులైన మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో మా డప్పు కళాకారులు, చర్మ కళాకారుల్ని చైతన్యం చేసి ఏదైతే గవర్నమెంటు, కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఇళ్ల స్థలాలు, పంచాయతీకి ఒక ఉద్యోగం, ఒక 45 సంవత్సరాలకు పింఛన్ ఇస్తామని ప్రకటించారో దాన్ని మేము ప్రభుత్వం ఇచ్చిన దాన్ని అందుకోవడం కోసం మేము చైతన్య సభలు జరుపుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.